ఎప్పుడు చెప్తా కదా, ఒకప్పుడు పేతురు గారు గలిలయ సముద్రంలో చేపలు బట్టి, ఈ చేపల కార్యక్రమం పూర్తయిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్తా ఉంటే ఊరోళ్ళంతా ఏమనుకునేవాళ్ళు తెలుసా? వస్తున్నాడు రోయ్ మనోడు, వస్తున్నాడు రోయ్ మనోడు అనేవాళ్ళు. దేన్ని బట్టో తెలుసా? వచ్చే చేపల కంపును బట్టి పేతురు గారు వస్తా ఉంటే జనం అంతా పారిపోయేవాళ్ళు. అమ్మో, కంపు 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 కంపు. ప్రభు చేతిలో పడిన తర్వాత ఆ పేతురు వీధులు గుండా వెళ్తా ఉంటే పారిపోయిన ప్రజలు పరిగెత్తుకుంటా వచ్చి, నీ నీడ మా మీద పడితే చాలయ్యా మా బ్రతుకు ధన్యం, మీ వస్త్రపు చెంగు ముట్టుకుంటే చాలు మా బ్రతుకులు అద్భుతం, మీ నడికట్టు తాకితే చాలు, మీ నీడ మా మీద పడితే చాలని అవమానపరచబడిన బ్రతుకులను మహిమ కలిగిన బ్రతుకులుగా మార్చాడు. యోహాను, యాకోబు, పేతురు వీళ్ళందరూ ఎక్కడి వారు అనుకుంటున్నారు? గలిలయ ప్రాంతానికి చెందిన వాళ్ళు, చేపలు పట్టుకునే వాళ్ళు. ఆ